క్రీస్తునందు ప్రియులారా, ఈ క్రిస్మస్ సీజన్లో మీకు మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. ప్రవక్త అయినటువంటి మీకాయ 5వ అధ్యాయంలో ఎఫ్రత బెత్లెహేం గురించి మాట్లాడుతూ, స్వల్ప గ్రామమైన నీలో నుండి ఇజ్రాయెల్ను పరిపాలించేటువంటి అధిపతి వస్తాడని మాట్లాడుతూ, ఆయన పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతూ ఉంటాడు అన్నమాట. ఈ మాటకు సంబంధించి ఓ పురాతనమైనటువంటి ప్రవచనాన్ని మీకు చూపించాలని నేను ఇష్టపడుతున్నాను. సాధారణంగా యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి సువార్త కొత్త నిబంధనలో ప్రారంభం అవుతుంది అని అనుకుంటాం. కానీ మొట్టమొదటి సువార్త మీరు ఆదికాండము 3వ అధ్యాయంలో 15వ వచనం మీరు గమనించండి. పాపము ఎప్పుడైతే ఈ లోకంలో ప్రవేశించిందో, ఆజ్ఞాతిక్రమం ద్వారా పాపం ఎప్పుడొచ్చిందో వెంటనే దేవుడు కలుగజేసుకొని తన ప్రియకుమారుని జ్ఞాపకం చేసుకున్నాడు. మోసగించినటువంటి సర్పముతో దేవుడు అన్నాడు, నీకును స్త్రీ సంతానమునకు వైరం కలగజేస్తానన్నాడు. అక్కడ ఆదాము హవ్వ ఉన్నారు గనక వారి సంతానం గురించి మాట్లాడుతున్నాడు అని అనుకుంటాం. కానీ ఆదాము సంతానం గురించి దేవుడు మాట్లాడలేదు. కయ్యూను హెబెలు గురించి మాట్లాడలేదు. స్త్రీ సంతానము అంటున్నాడు. ఈ స్త్రీ గురించే క్రీస్తుకు మునుపు 700 సంవత్సరాల క్రితం జీవించినటువంటి ప్రవక్త యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ప్రవచించారు. ఇదిగో, ప్రభు తానే మీకు ఒక సూచన చూపిస్తాడు. కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెడతారు. లూకా సువార్త 1వ అధ్యాయంలో 31వ వచనంలో మరియ దగ్గరికి దేవుని దూత వచ్చి ఒక శుభవార్త చెబుతున్నాడు. ఏంటి ఆ శుభవార్త అంటే, నీవు గర్భం ధరించి కుమారుని కంటావు. ఆమె అంటుంది, నేను ఆ పురుషుని ఎరగని దాన్ని ఎలా సాధ్యమవుతుంది అంటే, దూత చెబుతున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భవతి అవుతావు, కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెడతారు. తన ప్రజల పాపం నుంచి వారిని ఆయన రక్షిస్తాడు అని యోసేపుతోనూ మరియతోనూ దేవుని దూత చెప్పాడు. అపోస్తలుడైన పౌలు కూడా గలతీయులతో మాట్లాడుతున్నప్పుడు 4వ అధ్యాయం 4వ వచనంలో, ఆ కాలం సంపూర్ణమైనప్పుడు తండ్రి తన కుమారుని పంపెను అంటూ, ఆయన స్త్రీకి పుట్టినవాడై, చాలా స్పష్టంగా రాస్తున్నాడు, స్త్రీకి పుట్టినవాడై అని. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే శిలువలో రక్తం కాచి ప్రాణత్యాగం చేసి మరణించి తిరిగి లేచాడో, ఈ సాతానును, వాని బలమును, మరణమును, పాపమును అన్నిటినీ జయించి వాని తలను చితక కొట్టాడు. అయితే పౌలు రోమిలతో మాట్లాడుతున్నప్పుడు ఒక అద్భుతకరమైన విషయం ఏంటంటే, ఆ 16వ అధ్యాయం 20వ వచనంలో, సమాధానకర్త అయినటువంటి దేవుడు శీఘ్రముగా సాతానును మీ పాదముల కింద తొక్కిస్తాడు అని రాస్తున్నాడు. క్రీస్తులో ఈ కార్యం నెరవేర్చబడింది, ఈ ప్రవచనం నెరవేర్చబడింది. అయితే క్రీస్తు ఇప్పుడు సంగమునకు శిరస్సుగా ఉన్నాడు గనక ఎఫెసీయులతో పౌలు చెబుతున్నట్టుగా 1వ అధ్యాయంలో 22వ వచనంలో, సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సంఘమునకు ఆయనను శిరస్సుగా ఉంచున్నాడు.